హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడికి చెప్పాను కదా లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పేసి, ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. సో అందుకే మంచిగా రెడీ అయ్యా. నా లుక్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఏలూరు టు ఇంకా తాడేపల్లిగూడెం అయితే మేము టాటా మ్యాజిక్ అయితే మాట్లాడుకున్నాము, ట్రావెల్కి ఈజీగా ఉంటుందని. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, సో అందుకని ఇంకా అలా ప్రయాణించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. 4 కుప్పులు కలిస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఇక్కడైతే మొత్తం అందరం లేడీసే. ఎదురు మా మరిది గారు కూర్చున్నారు అండ్ డ్రైవరు మా మణికంట, అంతే. మేమందరం లేడీసే అన్నమాట ఆల్మోస్ట్. ఇంకా అలా మాట్లాడుకుంటూ సరదాగా వీడియోలు తీసుకుంటూ వెళ్ళాం. మీరు నమ్మరు, చెప్తే ఎక్కిన కాడి నుంచి మా చెల్లెలు పిల్లలు వీడియోస్ తీస్తూనే ఉన్నారు, ఏవి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీస్తూ ఉన్నారన్నమాట. సో అలా సరదాగా అయితే అయిపోయింది. ఈ లోపల ఒక ఊరేగింపు అయితే వచ్చిందండి. అది పెళ్ళిదో లేకపోతే అమ్మవారినో నాకైతే అంత తెలియలేదు, కానీ ఒక ఆవిడ చీర ఏంటో పైన పెట్టుకుని వెళ్తున్నారన్నమాట. అది నేను అనుకోవడం అమ్మవారిదే అనుకున్నాను, ఐ డోంట్ నో. కానీ అలా ట్రావెల్ చేసుకుంటే మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళాము. చాలా లేట్ అయిపోయిందండి. ఫైనల్లీ వచ్చేసాం తాడేపల్లిగూడెం. ఇంకా తాడేపల్లిగూడెం వచ్చిన తర్వాత ఏంటంటే ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి మా అమ్మ తీసుకువెళ్ళింది అనమాట. అంతకుముందు వచ్చాను కానీ నేను ఈ టెంపుల్కి అయితే రాలేదు. ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడే వచ్చాను. అప్పుడు ఈ చిన్న దేవాలయం ఒకటే ఉండేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చాలా పెద్దది కట్టారనమాట. అది ఇంకా బాగుంది, కానీ మేము వచ్చిన టయానికి క్లోజ్ చేసిందనమాట. ఇక్కడ ఏంటంటే మా అమ్మకు ఒక మంచి గురి అమ్మవారంటే, అంటే మన విజయవాడలో అమ్మవారు ఎట్లా ఫేమస్సో ఏదనుకుంటే జరిగిద్దో మా అమ్మకి ఇక్కడ అది నిజంగా జరిగిందనమాట. సో అందుకని మా అమ్మ బిలీవ్ చేస్తుంది ఇక్కడ జరిగిద్ది అని నమ్మకం అనమాట. అది ఎవరికైనా ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో అంతే. మా ఇద్దరు చెల్లెలకి అయితే మాత్రం మంచిగా అనుకునేది కోరిక నెరవేరింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి 2 times 3 times వచ్చి మొక్కుకున్నారు, అది జరిగింది, అట్లా వస్తూ ఉన్నారు. సో ఈసారి నన్ను తీసుకుని వచ్చారనమాట. ఇంకా నేను కూడా వచ్చాను. మా వారు ఒక్కరి మిస్ అయ్యారండి. నేను చాలాసార్లు అనుకుంటున్నాను, లావణ్యల కుంకుమ పెట్టినప్పుడు నేను అదే అనుకున్నాను, అయ్యే మా వారు లేరే అని. అంటే రాలేదు కదా, క్యాంప్ వెళ్ళిపోయారు. సో అది అనిపించింది నాకు. ఏదైనా మనం ఒక ఎకేషన్కి వెళ్తున్నప్పుడు మనలో ఎవరో ఒకళ్ళ పర్సన్ మిస్ అయినప్పుడు అనుకుంటాం కదా చాలాసార్లు, అయ్యో వస్తే బాగుండేదని. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అన్ని వేళలా కుదరదు. సో అలా వెళ్ళిపోతూ ఉండాలి, వెళ్ళకపోతే బాగోదు. ఇప్పుడు ఆయన రాలేదని నేను మానేస్తే కుదరదు అనమాట. సమ్ వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారు, కానీ మా ఆయనకి ఏంటంటే ఇలాంటివి ఎంజాయ్ చేయాలంటే చాలా ఇష్టము. అందులో మా రిలేటివ్స్ అన్న వాళ్ళతో మాట్లాడడం అన్న బాగా ఇష్టం. తేజ అంటే కూడా చాలా అభిమానం, కానీ కుదరలేదు పాపం. ఏం చేస్తాము, ఇంకా నేను కూడా రాకపోతే తేజ హట్ అయ్యిద్దని వచ్చానమాట. ఇక్కడ ఏంటంటే చూసారా, అమ్మవారి నిజంగా పెయింట్ అని అన్న మాట కూడా అసలు అనకూడదు అనిపించింది. అలాగే అమ్మవారి కూర్చున్నట్టుంది చెట్టు దగ్గర, ఇంకా పసుపు కుంకుమ వేస్తుందనమాట. సో నేను కూడా వేసాను, తేజతో కూడా వేయించాను తేజతో. ఏంటంటే ఇప్పుడు చెట్టు అని అనుకోవద్దు, అమ్మవారే కూర్చున్నారు అనుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క నమ్మకము. మాకెందుకో ఇక్కడ బాగా నమ్మకం అనమాట. సో ఇంక నేను కూడా పసుపు కుంకుమ వేయించిన తర్వాత దాంతో కూడా వేయించాను. చాలాసేపు అంటే చాలాసేపు దండం పెట్టుకుంది. కోరికలన్నీ ఒక్కసారిగా మరి పరిచిందో ఏంటో, చాలాసేపు అయితే దండం పెట్టుకుంది. నేను దండం పెట్టుకుని అవతలకి వెళ్ళిపోయి నేను కెమెరా పట్టుకున్నా. తను వాళ్ళ అన్నయ్య దండం పెట్టుకున్నప్పటికి కూడా ఇంకా నుంచునే దండం పెట్టుకునే ఉందనమాట. అంతసేపు పెట్టుకుంది. ఎన్ని కోరుకుందో ఏంటో మా పిల్ల.
ఇంకా మా తేజ పెళ్ళికైతే వచ్చేసాం కదా, ఇక్కడ పానకాలు ఇస్తున్నారు. అప్పుడే వియ్యపురాల మర్యాద అవన్నీ చేస్తున్నారు. నేను చాలా ట్రై చేశానండి ఇంకా మీకు దగ్గరగా చూపిస్తామని, బట్ కానీ మొత్తం క్లోజ్ అయిపోయి నుంచున్నారన్నమాట. అంటే అందరు ఎవరి కాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో నుంచున్నారు. సో అందుకని వీలు పడలేదు. చూసేవాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అందుకే కెమెరాకి నాకు కుదిరినంత వరకు వీడియో తీశాను. ఆ చివరి కూర్చున్నారు మా పిన్ని బాబాయ్, వీళ్ళందరూ మా పిన్ని బాబాయ్లే. తేజ నాకు చెల్లెద్ది అనమాట. ఆ కిరీటం పెట్టుకుంది వాళ్ళ మదర్, తేజ వాళ్ళ మదరు. ఇంకా సరే కదా, ఈ లోపల అక్కడ పానకాలు జరుగుతున్నాయి కదా అని ఇక్కడ చాట్ పెడుతున్నారంటేను వచ్చాము. ఇక్కడ మంచూరియా చేసి అతని మొహం మీద అన్ని ప్లేట్స్ పెట్టారు. అతని లుక్ అయితే నాకు చాలా కామెడీగా అనిపించింది. దాని ఒక ఫన్నీ వీడియో కూడా క్రియేట్ చేసి నా ఛానల్ పోస్ట్ చేశాను, చూడండి. చాలా కామెడీగా ఉంటుంది అనమాట తన లుక్ అయితే. అండ్ ఇక్కడ మేమందరం ఇంకా కూర్చుని ఉన్నాము. ఇంకా పెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అక్క వాళ్ళు కూడా వచ్చారు, వెనకాల కూర్చున్నారు. ఇంకా చాలామంది రిలేటివ్స్ బయట నుంచుని ఉన్నారు. కొంచెం గాలి ఆడట్లేదు అనమాట. సో విజయవాడలో తెలిసిందేగా ఎండలు ఎలా ఉంటాయి, మామూలుగా ఉండవు, బీభత్సంగా ఉంటాయి. తాడేపల్లిగూడలో కూడా బాగానే ఉన్నాయండి ఎండలు అయితే. ఇది ఏసీ ఫంక్షన్ హాల్ అయినప్పటికీ ఇంతమంది జనం ఉండడం వల్ల అసలు గాలే రావట్లేదు అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు వీళ్ళందరూ స్టేజ్ ముందే ఉన్నారు. పెళ్లి కూతురు కూర్చుందనమాట అక్కడ. ఇక్కడ కూడా కొంచెం మీకు చూపిద్దామంటే పెళ్లి కూతురు చుట్టూ జనం ముగిపోయి ఉన్నారు, నుంచునే ఉంటున్నారు, కూర్చోవట్లేదు. సో అలాగే తీయలేకపోయానమాట. దగ్గరికి వెళ్ళడానిక ముహూర్తం టైము, అప్పుడు హడావిడిగా ఉంటుంది. ఇంకా ఆ టైంలో నేను ఏం చూపించింది చెప్పండి. ఇంక సరే అని చెప్పేసి మొత్తానికి భోజనం దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే భోజనం చాలా బాగా పెట్టారు. నేను మా వాళ్ళంతా కవర్ చేయండిరా అని చెప్పాను. నేను ఫుడ్ అంతా ఐటమ్స్ అన్నీ కూడా తీయండిరా, చాలా బాగున్నాయి అని చెప్పేసి చెప్తే వాళ్ళు నేను తీసా అంటే నా ఫోన్ నా దగ్గర లేదనమాట, ఇంకా వాళ్ళ దగ్గరే ఉంది. సో ఇంకా వాళ్ళే తీసారన్నమాట అంతా కూడాను. ఇంక ఇంటికి వచ్చేసామండి. మళ్ళీ ఒక 1 hour జర్నీ కదా, అక్కడ నుంచి వచ్చేసాము. చాలా టైం అయిపోయింది. ఇక్కడ నేను చాలా రీల్స్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఒక 2-3 వీడియోలు చేశాను అన్నమాట. ఎందుకంటే వేడిగా ఉంది శారీ. ఇంకా మన వల్ల అంటే నేను కట్టుకుని ఉన్నాను, లావణ్య మాత్రం తీసేసింది అనమాట. నా వల్ల కాదమ్మా, గుచ్చుకుపోతుందని చెప్పేసి. ఇదే అనమాట ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.